అప్పగించి తిని, వెంట్రుకలను పెరికి వారికిని నా చేతులను అప్పగించి తిని అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్న యెహోవా భక్తుడు మరి యెషయా గ్రంథం రాసేటప్పుడు కూడా యెషయా భక్తుడు తెలియజేస్తుంది ఏందంటే, దేవుని ఆయన జీవితంలో చేసిన వాటిని బట్టి ఎప్పుడు ఈ యెషయా ప్రవక్తకి ఎప్పుడైతే తెలియచేయబడుతుందో 700 సంవత్సరాల క్రితమే ఈ ప్రవక్త గురించి తెలుసుకొని ఉన్నాడనమాట. అయితే ఈ 700 సంవత్సరాల క్రితమే తెలుసబడినప్పుడు యేసుక్రీస్తు నిమిత్తము, ఆయన పడుతున్న శ్రమల నిమిత్తము, ఆయన చేయబోచిన కార్యాల నిమిత్తము, ఆయన ఎన్నో విషయాలు మనకి తెలియచేయటానికి ఈ గ్రంథాన్ని రాయించున్నాడు కదా! ఎందుకంటే ఎంతోమంది యెషయా గ్రంథం గురించి తెలియచేస్తారు. చిన్న బైబిల్ గ్రంథము. 66 బుక్కుల్లో ఇదొకటి చిన్న బుక్ కదా! మరి అలాగని ఈ గ్రంథం గురించి ప్రవచనాలని, లేకపోతే అనేకమైన వాగ్దానాలని వీటిల్లో రాయబడినప్పటికీ బైబిల్ మొత్తం మీద కూడా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసుకున్నప్పుడు నెరవేర్చగలిగిన కొన్ని కొన్ని వచనాలను, ప్రవచనాలను, ప్రవక్తలను వీళ్ళందరి జీవితంలో చేసిన వాటిని బట్టి ఇక్కడ మనము చూసుకుంటూ ఉంటాము. అయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, నీ ఘనమైన పాదములకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయాన్ని, తరుణాన్ని మీరు మాకిచ్చినందుకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది నశించిపోయారు ప్రభా. అయా అదిగో తండ్రి సజీవ లెక్కలో ఉంచావు. దేవా ఇదిగో తండ్రి ఇప్పటి వరకు నైనా అన్ని విషయాల్లో మీరు కార్యం జరిగించారు. మీరు నిలబడ్డారు. దేవా ప్రతి ఒక్కరు గొప్ప సాక్ష్యాలు ఇచ్చారు ప్రభా. సాక్ష్యము మామూలు విషయం కాదు. దేవా అట్టి సాక్షులు తండ్రి నన్ను మమ్మల్ని అందరూ కూడా మీరు నిలపెట్టుకొని, దేవా ఇదిగో తండ్రి చేసిన మేలుకి కృతజ్ఞత కలిగి మేము తండ్రి నీ సన్నిధిలో రావటానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. ఇదిగో తండ్రి మరి ఈ గ్రంథం యొక్క తండ్రి మర్మం ఏంటో ప్రభు తండ్రి ఎంతో మంది భక్తులకు అర్థం కాక ప్రభు తండ్రి చదవటానికి మాత్రం చదివి, దేవా అర్థం చేయటానికి ఇది మామూలు బుక్ కాదని ప్రభా పక్కన పెట్టినోళ్ళు, దాని తండ్రి గురించి తెలుసుకోవాలంటే దాని చరిత్ర తెలిసి ఉండాలని ప్రభా. ఆ 5 తండ్రి తెలియచేస్తున్నారు ప్రభా. మరి చరిత్రనైనా గ్రంథంని అప్పగించి తండ్రినా నువ్వు పడిన శ్రమల్లోను, కష్టంలోను తండ్రినా మీరు మాకు తెలియచేస్తున్న తండ్రినా ఆ అద్భుత అమూల్యమైన మాటలను బట్టి మీకు కోట్లాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రినా. మాట్లాడుతుంది నేను కానీ మాట్లాడేది ప్రభు తండ్రినా. అయా నేను మాట్లాడాలనుకుంటే అది వ్యర్థం ప్రభా. మీరు మాట్లాడండి దేవా. వినగలిచ్చేవి గ్రహించగల హృదయం తండ్రినా మాకును దయచేయమని, సహాయం చేయమని అయా తన వాక్యం అంతటి మీద నీ అధికారానికి అప్పగించుకుంటూ నన్ను తగ్గించుకొని నామాన్ని హెచ్చిస్తుండగా చిన్న ప్రార్థన రాజ్యంలో చేర్చుకోమని అయా తనైనా మాట్లాడుచు ప్రతి మాట కూడా తనైనా అయా నేను బహుతేటగా స్పష్టంగా మాట్లాడుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో స్తుతించి అర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కదా! ఏందంట 700 సంవత్సరాల క్రితమే ఈ యొక్క ఈ ప్రవక్త గురించి రాయబడింది. పుట్టక ముందే ఎలా రాయబడింది అనంటే యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు. ప్రవక్త ఒకాయన యెషయా ప్రవక్త ఒకాయన పుడతాడని. ఆయన ఈ ఈ గ్రంథం ఒకటి రాయిచున్నప్పుడు అరిమత్తయి యేసేపు కూడా ఆయన ఏందంట దీనికి సంబంధించి మనం ఎక్కడెక్కడైతే యోహాను సువార్తలో, మత్తయి సువార్తలోను కొన్ని కొన్ని సువార్తలు మనం చూసుకుంటున్నప్పుడు మరి కొన్ని చోట్ల మనము మార్కు సువార్తలో, లూకా సువార్త ఈ 4 సువార్తలు మనం చూసినప్పుడు అరిమత్తయి యేసేపు గురించి కొన్ని చోట్ల మనము చూసుకుంటూ ఉంటాము. అయితే ఇక్కడ ఏమంటున్నాడంట, నేను కదా ప్రభువా యెహోవాకును సహాయము చేయువాడును గనుక నేను సిగ్గుపడను. నేనేమన్నాడంట, సిగ్గుపడని ఎవరికిని నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకొంటిని అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నాడు. యెషయా భక్తుడు మాట్లాడుతున్న దాన్ని బట్టి ఏందంట ఆయనని ప్రవక్త. ఈ ప్రవక్త మాట్లాడుతున్న మాటల్లో కూడా కొట్టువారికి నా వీపు చూపెదను అన్నాడు. అంటే ఇక్కడ ఎవరిని పోల్చుకుంటున్నామంటే మనము యేసుక్రీస్తు ప్రభువారిని. ఆయన ఎందుకు ఇక్కడ మనము యేసుక్రీస్తు ప్రభువారిని ఇలా పోల్చుకుంటున్నామంటే ఈయన విషయం మనకు తెలుసు. ఈయన ఎలాంటి వాడో యేసుక్రీస్తు ప్రభువారు మనకి తెలుసు. కొంత దూరము సాగి వెళ్ళిద్దమని కదా! మరి కొట్టువారికి నేను వీపును అప్పగించేదనని దేవుని సేవకుడు ఎవరని అనుకుంటున్నప్పుడు అయితే అక్కడ ఈ యెషయా గ్రంథంలో రాయబడిన మాటకి అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారే ఈయన. ఈయన ఎవరు అనంటే మెస్సయ్య. ఈ మెస్సయందు మరి దేవుడు సంపూర్ణతగాను ప్రత్యక్షమవుతాడని చెప్పేసి యెషయా ప్రవక్తకిని దేవుడు విషయాల్లోను మరి ఈ యెషయా ప్రవక్తకి ఈ గ్రంథంలో దేవుడు ఏం చేశాడంటే మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రికలు మనం చూసుకున్నప్పుడు కూడా నేను రిఫరెన్స్ కొన్ని కొన్ని నేను చూపించానండి. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటున్నప్పుడు ఆయన ప్రవక్త
ఎవరికి ఈయన కనుపరుచుకుంటున్నాడు అనంటే, ఈ ప్రవక్త ఎవరు? ఈ ముఖమును లేపోతే వీపును అప్పగించే వాళ్ళు ఎవరు? ఈ ఈపుని మరి మనం చూస్తూ ఉంటాం కదా! చాళ్ళ చాళ్ళగా దున్నబడింది. ఎంట్రుకలు పెరికివేయబడుతున్నాయి. కానీ నోరు తెరిచాడా? నోరు తెరవలేదు. వధకు తేబడిన గొర్రె పిల్ల వలె మౌనంగా ఉన్నాడు. ఎప్పుడు? ఆయన కొట్టని వారికిని వీపును అప్పగించినప్పుడును, వెంట్రుకలు పెరుగుచున్న వారికిని వారి చేతులను అప్పగించినప్పుడు, ఉమ్ము వేయు వారికిని అవమానపరచవలసిన ముఖమును దాచుకొనలేదంట. ఆయన ఏం చేశారంట? ఎదుట నిలబడి ఉమ్ము వేస్తున్న సందర్భంలో ఆయన ఏం చేశాడు? తన ముఖాన్ని దాచుకోలేదు. ఆయన ఎంటికలు పెరుగుతూ ఉన్నారంట. అటు పోయి చూడు, ఇటు చూడు జుట్టు పట్టుకొని లాగుతూ ఉన్నప్పుడు అయినా కూడా మౌనంగా ఉన్నాడండి ఈయన. చాలా ఎంత దీనంగా ఉన్నాడంటే, ఊరిక మనకు ఒక చిన్న పిల్లలకి బుగ్గ పట్టుకుంటేనే దాని సురుకు బుట్టి ఇలా రాసేసుకుంటూ ఉంటారు కదా! కానీ దేవుడు ఎంత దీనత్వమునో ఈ యెషయా ప్రవక్తకు తెలియచేస్తున్నది ఏందంటే, నేను దీనుడిగా వచ్చి ఉన్నాను కనుక నేనేమంటున్నాడు? కొట్టు వారికి నా వీపుని అప్పగించెదను. అంటే వీపుని అప్పగించుచున్నాడు కానీ, అంత తగ్గింపు స్వభావము ఈరోజు నాలో మీలో ఉందా? ఆ రీతిగా మనం కలిగి ఉన్నామా? జరిగినది జరిగినట్టు ఒప్పుకునే స్వభావం మనలో ఉందా? అవును ప్రభా! సిలువ వేయబడిన స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. అయా దున్నబడిన నీ వీపుని జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా! అయా పెరుకు వేయబడుచున్న వెంట్రుకలు జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా! అయ్యో! ఉమ్ము వేయబడుతున్న ఈ మోమును, ముఖమును దాచలేదు కానీ ప్రభా! ఇన్ని చేసినా కూడా ఇంత మౌనంగా ఉన్నావు. ఎవరి కోసము? కదా! ఒక చోట అంటాడు, "నా కోసము కాదు, మీకోసం, మీ పిల్లల కోసమే ఏడవండి" అంటాడు. అంటే మనం ఎవరి కోసం ఏడవాలి అంటే, దేవుని కోసము. ఎందుకు ఏడవాలి? ఆయన చేసిన మేలు కదా! ఆయన జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. పిల్లల కోసం ఎందుకు ఏడవాలంటే, దారి తొలగిపోతున్న పిల్లల జీవితంలో మరి వాళ్ళు తొలగిపోయేవారుగా ఉండకుండా ఉండటం కోసం దేవుడు మనం ఏం చేయాలంట, ప్రభా! ఇంత మేలు చేసిన నీకు, అయా మా కొరకే ప్రాణత్యాగం చేసిన మీకు మేమేమివ్వగలుగుతాం తండ్రి. ఆ సిలువ మీద తండ్రి మరి వేయబడక ముందు ఇక్కడ భూమి మీద సిలువకి ఎక్కించబడక ముందే ఎన్ని సార్లు నిన్ను కొట్టారో, ఎన్ని సార్లు పెరికి వేశారో, ఉమ్మి వేశారో, గుద్దులాడారో ప్రభా! మా కొరకే మౌనంగా భరించున్నావు. దేవా! మా కొరకే తలంచుకొని ఉన్నావు. దేవా! నేను చేసిన దోషాల నిమిత్తమే ఇదిగో ప్రభా! నువ్వు ఉమ్మి వేయబడి ఉన్నావు తండ్రి. ఆ ఉమ్ము నా మొఖం మీద వేయబడవలసింది. నా మొఖం మీద ఇదిగో తండ్రి నేను అవమానపడాల్సింది, సిగ్గుపడవలసినది నేనున్నప్పుడు కూడా ఆయన ఏం చేశారంట? ఆయన మన మీదకి ఆ నిందను రానీయలేదు. అయితే ఇక్కడ యోహాను సువార్త 18 అధ్యాయం 15 వచనం చూసినప్పుడు, సీమోను పేతురు మరియు శిష్యుడు యేసు యొద్దకు వెళ్ళిపోయినప్పుడు, ఆ శిష్యుడు ప్రధాన యాజకులతో కూడా ఉన్నాడనియు, అతడు ప్రధాన యాజకుని ఇంట ముంగిటిలో యేసుతో కూడా వెళ్ళెను. పేతురు ద్వారములో నొద్ద బయట నిలబడి గనుక ప్రధాన యాజకునికినైనను ఆ శిష్యుడికి బయటికి వచ్చిన ద్వారపాలకులతోనూ మాటలాడిన ఆ పేతురు లోపలికి తోడుకొని పోవుచుండగా, ద్వారముల వద్దకు చలి కాచుకుంటున్న యొక్క చిన్నది అడుగుతుందంట పేతురుతో, నీవు ఈ మనుషుని శిష్యుల్లో ఒకడవు కావా అని అతను చెప్పగా అతడు అంటున్నాడంట, కాను. నేను కానని అన్నాడంట. అప్పుడు చలి కాచుకుంటున్న సందర్భంలో దాసులను, బంట్రోతులను మరి మంట వేసిన చలి కాచుకునే సమయంలో అక్కడ కూడా ఏందంటున్నాడు, పేతురుతో వారు నిలబడినప్పుడు అని అంటున్నారు. చలి కాచుకుంటున్నప్పుడు కూడా వాళ్ళు అన్నారంట, ప్రధాన యాజకులు ఆ శిష్యుల గురించి మాట్లాడుతున్నాడు. మరి వాళ్ళలో నువ్వు ఒకడు కాదా అంటే, అప్పుడు కూడా అంటాడు, నేను కాదు అని అంటాడు. ఈ పేతురు ఎలాంటి వాడంట? ఎండి నాణ్యములకు అమ్ముడుపోయిన వాడు కదా! ఈ పేతురు పక్కనే ఉండి ఏం చేయాలనుకున్నాడంటే, దేవుణ్ణి అప్పగించాలనుకున్నాడు. పక్కనే ఉండి నమ్మక ద్రోహం చేయాలనుకున్నాడు కదా! మరి అప్పగించబడతాడని తెలుసు. దేవునికి తెలవదా పేతురు గురించి? ఈ పేతురు సంచలత్వం తెలవదా? గుండె పగిలే వార్త కదా! దేవునితో ఉన్నప్పుడు గూడా అల్ప విశ్వాసము పేతురునంటాడు ఒక చోట మత్తయి సువార్తలో గూడా అంటాడు కదండీ! అల్ప విశ్వాసి అంటాడు. ఈయనెవరంట పేతురు? అల్ప విశ్వాసి. అల్ప విశ్వాసి అయిన పేతురు జీవితంలో ఎవరిని అప్పగించాలనుకుంటున్నాడంట? యేసుక్రీస్తు ప్రభువారిని. ఏం చేశాడాయన? ఆయన ఏం చేయలేదు కదా! ఆయన నశించుచున్న వారి కోసం వచ్చానన్నాడు కదా! కొట్టబడుచున్నప్పుడు మరి మీరు తినవలసిన దెబ్బలకు ప్రతిగా నేను నా వీపు చాలా చాలాగా దున్నించుకున్నానంటున్నాడు కదా! అయితే పేతురు ఏం చేయాలనుకున్నాడంట? యేసు ప్రభువారిని పట్టించాలనుకున్నాడు. అయితే పేతురు జీవితంలో ఒకటి చూస్తున్నాము. ఆయన ఎలాంటి వాడంటే, నేనెరగను.
నాకు తెలవదు. చిన్నది మాట్లాడుతుంది. ఏమని? "నువ్వు వాళ్ళలో ఒకడివి కాదంటే" నేను కాదు అని అంటున్నాడాయన. చూసారా? మనం గూడా ఎన్నో సార్లు క్రైస్తవ జీవితానికొచ్చినప్పటికి, "ఏ నీకేస్తే నువ్వు క్రైస్తవురాలివా?" అంటే సంతోషమే. ఒకవేళ అదే శత్రువు గనక మన ముందు నిలబడి, "నువ్వెలా క్రైస్తవత్వం చేత్తావో చూస్తాను జాగ్రత్త" అన్నాడా, ఇక మనకింక మాట రాదు. వెళ్తామండి అప్పుడప్పుడు. వెళతాము. మీరు పుట్టుక క్రైస్తవులా? లేకపోతే మధ్యలో మారిన వాళ్ళా? మతాన్ని మార్చుకున్నారంటే, పుట్టుక నుండి క్రైస్తవం కాదని ఒప్పుకునేవాళ్ళున్నారు. పుట్టుక క్రైస్తవమని ఒప్పుకునేవాళ్ళు కూడా ఉన్నారు. మరణం కోసం భయపడని వాళ్ళు ఎంతోమంది మనము చూస్తూ ఉన్నాము. వస్తే రాని, వస్తే రాని. అయితే అక్కడేందంట సిపాయిలు కదా! నజరేయుడైన యేసు ఆయన దగ్గరున్నప్పుడు, క్రీస్తు అంటలేదని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు, యేసు నామంలో ఏందంటే యెహోవా నామం అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్న సందర్భంలో 1 నుంచి మనం 12 వరకు చూసుకున్నారు. ఆల్రెడీ మనం చూసుకున్నాము. మనకంటే ముందు మాట్లాడిన వారు కూడా ఎంతో చక్కగా మరి వాక్యాన్ని మనకి బహుతేటగా అందించి ఉన్నారు. మరి అలాగనే ఇక్కడ మనం చూసుకున్న కొన్ని సందర్భంలో నేను కాదు అని చెప్తున్నాడు. ఎవరండి? ఈయన పేతురు గారు. అయితే మత్తయి సువార్తలో కూడా అదే మాట మాట్లాడతాడు. మత్తయి సువార్తలో ఎక్కడ మాట్లాడతాడంటే 26 అధ్యాయం అండి. 58 వచనం ఒకసారి చూస్తారా? చదవండి ఒకసారి ఎవరైనా సరే. మత్తయి సువార్త 26 అధ్యాయము. యేసు చెలికాడా నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. 58 ఇదిగో ఆంటీ గారు. 58 అమ్మా. ఆ! పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంత మేమవును చూడవలెనని బంట్రోతులతో కూడా కూర్చుండెను. ప్రధాన యాజకులును మహా సభ వారందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుకుచుండిరి. కానీ అబద్ధ సాక్షులనేకులు వచ్చినను సాక్ష్యమేమియూ దొరకలేదు. తుదకు 2 మనుషులు వచ్చి వీడు దేవాలయమును పట్టుకొని 3 దినములలో దానిని కట్టగలనని చెప్పెననిరి. చాలా ప్రధాన ఆంటీ గారు. యాజకుడు లేచి చాలా ఆంటీ గారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంట? అబద్ధ సాక్ష్యమును విరోధముగా అబద్ధ సాక్ష్యమును వెదుకుదురని, కానీ అబద్ధ సాక్ష్యమును లైనను వచ్చినప్పుడు సాక్ష్యం ఏమని దొరకలేదంట. వాళ్ళకి అబద్ధ సాక్షులొచ్చినప్పుడు ఆ సాక్ష్యం ఏమీ దొరకలేదని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంట, మరి ఏం చేస్తున్నాడు? ఈ విశ్వాసి జీవితంలో తొందరపాటు కలిగిన వాడిగా ఉన్నాడంట. మనం చూసుకోవచ్చు. 18, 10లో మనం చూసుకున్నప్పుడు యోహాను సువార్తలో ఆల్రెడీ మనం నిన్న చూసుకొని ఉన్నాం కనుక, ఎలాంటి వాడిగా ఉన్నాడంట? తొందరపాటు కలిగిన వాడిగా. తన గురించి తాను గొప్పగా చెప్పుకునేవాడిగా. పేతురు ఎలాంటి వాడిగున్నాడు? నేను ఎరగను ఆయనెవరో. అయితే ఆయన ఏం చేస్తున్నాడు? అబద్ధ సాక్ష్యమే కదా! చలి కాచుకునే మంట కాచుకునే వాళ్ళ దగ్గర నిల్చున్నప్పుడు కూడా పేతురు అక్కడికెళ్ళి శిష్యులతో అక్కడున్న వారితో కూడా పనివారితో "నువ్వు వీళ్ళలో ఒకడివి కదా!" అంటే, "నేను కాదని" అంటున్నాడిక్కడ. నేను కాదు. అయితే మరొకసారి చూసుకున్నప్పుడు ఏం తెలియజేశాడంట? కోడి కూసెను. కోడి కూడా సాక్ష్యమిస్తుంది. అబద్ధం చెప్తున్నావు పేతురు నువ్వు జాగ్రత్త. అంటే మనం అనుకోవచ్చు, మనకేది గూడా తీర్పు ఉండకపోవచ్చు. నన్నెవరు చూడట్లేదు కదా! నేనెవరికీ కనపడట్లేదు కదా! అంటే అక్కడ ఏం చేసిందంట? కోడి తీర్పునిస్తుందంట. కోడి కూసెను అని. కోడి కూసిన సందర్భాన్ని మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 2 సార్లేమో నేను ఎరగనంటున్నాడు. చిన్నదడిగింది. "నువ్వు శిష్యుల్లో ఒకడివి కదా!" అని అడిగింది. మరి అక్కడున్న పనివారిలో కూడా చలి కాచుకుంటున్న వారిలో కూడా మరి అక్కడ కొంతమంది అడిగారు. "నువ్వు ఈ శిష్యుల్లో నువ్వు ఒకడివి కాదా?" అంటే నేను కాదని అంటున్నాడు. యేసురాజు ఆయన మహిమ ఎంత గొప్పదో తెలిసి కూడా కదా! ఆయన ఎలాంటి వాడో తెలిసి కూడా ఎలాంటి వారిగున్నారంట? అబద్ధ సాక్ష్యం పలికేవాడిగా. ఇక్కడ మరి 27 కీర్తన 1, 2 వచనాలు ఒకసారి చూద్దాం ఆంటీ గారు. 27 కీర్తన వచనాలమ్మా. 1, 2 వచనాలండి. 27. యెహోవా
నాకు వెలుగును రక్షణయునయున్నాడు. నేను ఎవరికి భయ నేనెవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము. ఎవరికి వెరతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు, వాటి వారు త్రొట్రిల్లి కూలిరి. నాతో చా యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడవకుందును. చాలండి. యెహోవా ఇక్కడ ఏమంటున్నాడంట, నేను ఎవరికి
పర్సనల్ ఫ్యామిలీస్ కోసమే ప్రేయర్ చేయండి. వేరే ఏ విషయాలు చేయొద్దని చెప్పి చెప్పు. ఓకే. ఆ? స్టార్ట్ అయిపోయింది కదా. అది వచ్చేసింది. అదే ఆటోకి. బాబు, చైతన్యపురి మెట్రో స్టేషన్ దగ్గర దింపుతారా? చైతన్యపురి మెట్రో. లేదు డాడీ. వెళ్ళిపోతాం, వెళ్ళు. బాగుంది డాడీ. బాయ్. వెళ్ళిపోద్దండి.
ఏంటండి అడగలేదు కానీ నాకు లేట్ అయిపోయింది కొంచెం అర్జెంట్కి చెప్పాను. నంబర్ చెప్తారండి? ఓకే. ఎంత? 850నా? 950 54 63 46 వినయ్. ఎంత ఏమంటారండి? 70. అయిపోయింది.
లిఫ్ట్ దగ్గర కానీ ఎస్కలేటర్ దగ్గర కానీ ఆపండి ప్లీజ్. అమ్మా నేను నడవలేనండి అంత దూరము. ముందుకుంటదా? సైడ్ వెళ్ళిపోతానేమో అనుకున్నాను. ఇప్పుడు అంత నడవలేను నేను. త్రీ హండ్రెడ్ రీచ్.
Please stand away from the door. Dear passengers, travel unlimited in metro at rupees 59 only. Buy a Super Saver holiday card and enjoy unlimited metro rides on holidays. Contact station staff for more details. Thank you. ప్రియమైన ప్రయాణికుల కేవలం 59 రూపాయలు మాత్రమే చెల్లించి మెట్రోలో అద్భుత ప్రయాణాలు పొందండి. నేడే సూపర్ సిల్వర్ హాలిడే కార్డు కొనుగోలు చేసుకొని మెట్రో ప్రయాణాలను ఆస్వాదించండి. మరిన్ని వివరాల కోసం స్టేషన్ సిబ్బందిని సంప్రదించండి. ధన్యవాదాలు. Next station, station. The state bus services. Doors will open on the left. Terabati station. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. अगला स्टेशन दिलसुख नगर। राज्य बस सेवा के लिए यहाँ उतरें। दरवाजे बाईं तरफ खुलेंगे। Please stand away from the doors. Please stand away from. Please stand away from the doors. Dear passengers, for the convenience of our elderly, Hyderabad Metro has now reserved waiting intermediate for senior citizens. Passengers are requested to offer this seat in person in April. Thank you for your cooperation. Next station, Musaram. Doors will open on the left. తర్వాతి స్టేషన్ మోసరాం. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి.
अगला स्टेशन मोसाराम बाग। दरवाजे बाईं तरफ खुलेंगे। Musa मोसाराम बाग। Please stand away from the door. Please stand away from the doors. Kind attention. Requesting passengers to move towards window one station before destination to avoid inconvenience. Allow passengers to put the train while waiting at the platform. Thank you. ప్రయాణికులకి గమనిక. మీరు చేరుకోవాల్సిన స్టేషన్ కంటే స్టేషన్ వెంబడి పూర్వ దాటి అలాగే ప్లాట్ఫామ్ పై వేచి ఉన్నప్పుడు ప్రయాణికులకు Next station, Newmarket. Doors will open on the left. Tarvati station, New Market. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. अगला स्टेशन न्यू मार्केट। दरवाजे बाईं तरफ खुलेंगे। New Market. न्यू मार्केट। Please stand away from the doors. Dear passengers, men are requested not to occupy space during this session and maintain the reserved music of interest. Not compliant will lead to a fine up to ₹500. ప్రయాణికులకు గమనిక. లేడీస్ విభాగంలోని స్థలాన్ని ఆక్రమించవద్దని, రిజర్వ్ చేసిన సీట్లను వెంటనే ఖాళీ చేయాలని. Next station, Malakpet. Change here for MMTS service. Doors will open on the left. Tarvati station, Malakpet. MMTS సేవల కొరకు ఇక్కడ చేయండి. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. अगला स्टेशन अलग पे एमएमटीएस के लिए यहाँ दरवाजे को बाईं तरफ खुलेंगे। Malakpet. Please stand away from the doors. Dear passengers, while boarding and alighting the plane, you are requested to be careful with your loose items like sari, dupatta, clothing, bags, etc., so that it does not accidentally get stuck in between those.
ప్రియమైన ప్రయాణికుల రైలు ఎక్కేటప్పుడు మరియు దిగేటప్పుడు చీర, దుప్పట్టా, టోపీ, బ్యాగులు మొదలైన మీ వదులుగా ఉండే వస్తువులతో జాగ్రత్తగా ఉండాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. తద్వారా ఇది Next station, LIC NG bus station. The state bus services. Change here for reader. Doors will open on the left. Please take care of your belongings. తర్వాత స్టేషన్ ఏఎస్సి ఎంజీ బస్ స్టేషన్. బస్సు సేవల కొరకు ఇక్కడ దిగండి. గ్రీన్ లైన్ కొరకు ఇక్కడ మారింది. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. దయచేసి ఈ వస్తువులను జాగ్రత్త పరచుకోండి. అగలా స్టేషన్ LIC MG LIC NG bus station. Change here the state bus services. Please stand away from the door. Next station, SBI Osmania Medical College. Doors will open on the left. తరువాతి స్టేషన్ ఎస్బిఐ ఉస్మానియా మెడికల్ కాలేజ్. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. अगला स्टेशन SBI उस्मानिया मेडिकल कॉलेज। दरवाजे बाईं तरफ खुलेंगे। ఎస్బిఐ ఉస్మానియా మెడికల్ కాలేజ్. Please stand away from the doors. Thank you. Thank you. Dear passengers, enjoy 10% discount on your Metro Smart Card while traveling during work peak hours from 6 a.m. to 8 a.m. and 8 p.m. to midnight. Happy traveling. ప్రియమైన ప్రయాణికులారా, ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మరియు రాత్రి 8 గంటల నుండి అర్ధరాత్రి వరకు. Next station, Care Hospitals, Gandhi Bhavan. Doors will open on the left. తరువాతి స్టేషన్ కేర్ హాస్పిటల్ గాంధీ భవన్. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. अगला स्टेशन केयर हॉस्पिटल गांधी भवन। दरवाजे बाईं तरफ खुलेंगे। Care Hospitals, Gandhi Bhavan. Please stand away from the doors. Kind attention. Do not jump